బ్రిటన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జనగర్జన సభకు అడుగడుగున ఆటంకులు ఎదురవుతున్నాయి. నిన్న పోస్టర్ విడుదల చేసిన బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ అనుచరులకు బెదిరింపులను గురిచేసే ప్రయత్నం చేశారు. తాజాగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలు నిలిపివేస్తున్నారు. ఎక్కడికక్కడ వాహనాలు నిలిపి కార్యకర్తలు తరలి రాకుండా అడ్డుకుంటున్నారు పోలీసులు. ముఖ్యంగా జిల్లాలోని జూలూరుపాడు వద్ద భారీగా లారీలను, ట్రక్కులను పోలీసులు నిలిపివేశారు. పొంగులేటి చేరికను జీర్ణించుకోలేకనే పోలీసులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ అనుచరులు చెబుతున్నారు. ఇక ప్రభుత్వం కుట్రపూరితంగా జనగర్జన సభను అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని కాంగ్రెస్ ముఖ్య నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు గులాబీ నాయకుల్లా వ్యవహరిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జనగర్జన సభకు అడుగడుగున ఆటంకులు ఎదురవుతున్నాయి. నిన్న పోస్టర్ విడుదల చేసిన బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ అనుచరులకు బెదిరింపులను గురిచేసే ప్రయత్నం చేశారు. తాజాగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలు ఎక్కడికక్కడ నిలిపేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, ప్రస్తుతం ఖమ్మంలో పరిస్థితి ఏంటి? కార్యకర్తలను తరలి వెళ్లకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు? అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ. ఏదైతే ఈ రోజు ఖమ్మం వేదికగా జరగబోతున్నటువంటి తెలంగాణ జనగర్జనను విజయవంతం చేసేందుకైతే ఇటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కావచ్చు, అదేవిధంగా పొంగులేటి అభిమానులు అయితే మొత్తం మొత్తం ఏర్పాట్లు అయితే పూర్తి చేశారని కూడా చెప్పొచ్చు. అయితే ఈ నేపథ్యంలో అంటే అధికార టీఆర్ఎస్ పార్టీ సభను అడ్డుకునేందుకు శత విధాలా ప్రయత్నిస్తుందని అయితే అందరూ కూడా వాపోతున్న పరిస్థితి కూడా ఉంది. అయితే మొదటగా అంటే ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, అదేవిధంగా పొంగులేటి మొన్న ఖమ్మం పర్యటనకు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఏదైతే ఆర్టీసీ బస్సు అంటే వీరు ఒక 1500 బస్సులను అయితే వీరు బుక్ చేసుకోవడానికి ముందుగా మాట్లాడుకున్న నేపథ్యంలో ఆ 1500 బస్సులకు గాను 1,90,00,000 రూపాయలు అయితే వీరు అధికారులకు చెప్పినట్లుగా కూడా చెప్పారు. అయితే మొదటగా ఈ యొక్క ఆర్టీసీ బస్సులను సభకు ఇస్తా ఉన్నటువంటి ఆర్టీసీ అధికారులు మొన్న డబ్బులు కట్టడానికి వెళ్ళిన నేపథ్యంలో వారైతే ఈ బస్సులు ఇవ్వలేమని చేతులు కూడా ఎత్తేసిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో అంటే అదే విధంగా ఇప్పుడు ఖమ్మం జిల్లాలో చూసుకుంటే ఖమ్మంలో ఉన్నటువంటి ఖమ్మం మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి నిన్న మధ్యాహ్నం నుంచి కూడా నీటి ట్యాంపులు అంటే బంద్ చేసి అదే మరమ్మతులు ఉన్నాయన్న కారణంతో నీరు కూడా ఆపేసిన పరిస్థితి ఉంది. అంటే ఈ రోజు సాయంత్రం 4 గంటలకు మరలా నీరు ఇస్తామని చెప్పి అధికారులు అయితే తెలిపిన పరిస్థితి కూడా ఉన్నట్లుగా కూడా చూడొచ్చు. అయితే ఈ నేపథ్యంలో నిన్న ఖమ్మంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు అక్కడ ఉన్నటువంటి అంటే కొంతమంది మహిళా మనులు అయితే ఖాళీ బిల్లులతో మున్సిపాలిటీ ఆఫీస్ ముందు ధర్నా కూడా కార్యక్రమం అయితే పెట్టినట్లుగా కూడా మనం చూడొచ్చు. అయితే ఏదైతే టీఎస్ఆర్టీసీ నుంచి బస్సులు రావన్న కారణంతో పొంగులేటి అభిమానులు అదేవిధంగా కాంగ్రెస్ శ్రేణులు అయితే ఆంధ్ర నుంచి బస్సులను కూడా తీసుకురావడానికి అయితే ప్రయత్నాలు కూడా చేసినట్లుగా కూడా మనం గమనించవచ్చు. అయితే నిన్న కొన్ని అనివార్య కారణాల వలన ఆంధ్ర నుంచి తీసుకురావాల్సిన బస్సులు కూడా క్యాన్సిల్ అంటే మన ఇక్కడికి రాలేని పక్షంలో వీరు నిన్న అంటే ఖమ్మం నుంచి కొన్ని డీసీఎం వ్యాన్లను బుక్ చేసుకున్నట్టు ఆ డీసీఎం వ్యాన్లను కూడా నిన్న రాత్రి నుంచి ఏదైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ప్రతి చెక్ పోస్ట్ లో కూడా ఈ యొక్క వాహనాలను ఆపుతున్న పరిస్థితి కూడా ఉంది. అంటే ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లా పరంగా చూసుకుంటే చెర్ల నుంచి అంటే ఏదైతే చిట్ట చివరిగా ఉన్నటువంటి చెర్ల నుంచి కూడా ఏ ఒక్క కార్యకర్తను కూడా ఈ సభకు రానియకుండా అధికార బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటున్నట్టు ఇటు కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు, అదేవిధంగా పొంగులేటి అభిమానులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా కూడా చూడొచ్చు. అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో చూసుకుంటే నిన్న రాత్రి నుంచి అంటే వాహనాలకు అన్ని పర్మిట్స్ ఉన్నా కూడా పోలీస్ స్టేషన్ అదే పోలీసులు మరియు ఈ ఆర్టీఏ అధికారులు అయితే వాహనాలను ఆపేసిన పరిస్థితి కూడా ఉంది. అయితే వాహన డ్రైవర్లు మాట్లాడుతూ ఏదైతే పుట్టకుటి కోసం మేము ఈ యొక్క అంటే ఈ కిరాయిలు మాట్లాడుకున్న నేపథ్యంలో అధికారులు ఈ విధంగా వాహనాలు ఆపడం సమంజసంగా లేదని వారు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అదే వీటన్నిటిని కూడా చూసుకుంటే ఏదైతే ఇది ఖమ్మం వేదికగా 100 ఎకరాలలో జరుగుతున్నటువంటి జన గర్జన సభను అయితే అధికార బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగానైనా విఫల యత్నం చేసేదానికైతే ప్రయత్నం చేస్తున్నట్లుగా కూడా చూడొచ్చు. రైట్, థ్యాంక్ యూ నవీన్.